నమస్తే అండి. ఇప్పుడు ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్‌లో గ్యాస్ట్రిక్ సమస్య ఎలా పరిష్కరించుకోవాలి? దాని నుంచి ఎలా నివారణ పొందాలనే పాయింట్ చూద్దాం. ఈ గ్యాస్ట్రిక్ ఈ గ్యాస్ట్రైటిసు, తేన్పులు, ఉబ్బరం, యాసిడ్ రిఫ్లక్స్ ఇలా అనేక సమస్యలు కడుపులో మంట, ఇక్కడ చెస్ట్‌లో మంట, కడుపులో తిన్న పదార్థం అలాగే తిన్నట్టే ఉండడం, బరువుగా, భారంగా ఉండడం, తర్వాత తినగానే అలా నిద్రొచ్చినట్టు ఉండడం, డల్ అయిపోవడం ఇవన్నీ చూస్తున్నాం. ఇదంతా ఎందుకు కనిపిస్తుందంటే ఈ సమస్యలన్నీ కూడా ఇది ఎస్పెషల్లీ మీరు గమనించండి యూత్‌లో కనిపిస్తుంది. పిల్లల్లో, వృద్ధుల్లో కన్నా కూడా ఈ యువకుల్లోనే ఈ సమస్య ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ముఖ్యంగా ఈ జీవన పోరాటంలో ఉరుకు పరుగుల జీవితంలో ఏంటంటే సమయానికి, వేళకు భోజనం చేయడం లేదు. ఎక్కడో బయట మార్కెటింగ్‌లో ఉండడం, సమయానికి తినకపోవడము, తర్వాత ఈ యూత్ ఏంటంటే ఔట్ సైడ్ ఫుడ్‌ని ఎక్కువ ప్రిఫర్ చేయడము. హోమ్ మేడ్ అనేది బాగా తగ్గిపోయింది ఈ రోజుల్లో. తర్వాత ఫుడ్ అనేది వాళ్ళ కంట్రోల్ లేదు. రుచులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడము. అది ఆయిల్సు, కలర్సు, టేస్ట్‌లకి, స్పైసెస్‌కి, నాన్ వెజ్‌కి ఇట్లా రకరకాల నాన్ వెజ్‌లో కూడా ఎక్కువ మళ్ళీ స్పైసెస్ ఎక్కువ యాడ్ చేయడం, కారం ఎక్కువ యాడ్ చేయడము. అలా రుచులకు ఎక్కువ ఇవ్వడం వల్ల ప్రాధాన్యం అనేది ఈ గ్యాస్ట్రిక్ సమస్యకు కారణం అవుతున్నది. రాంగ్ ఫుడ్, రాంగ్ టైమ్, రాంగ్ వే ఆఫ్ ఈటింగ్ అండ్ రాంగ్ క్వాంటిటీ. ఈ 4, 5 రకాల కారణాలవుతున్నాయి. ఇప్పుడేంటంటే దీన్ని మనం ఆ సమస్యని గురించి కాదు, దానికి ఒక పరిష్కారం కావాలి. దీన్ని ఎలా పరిష్కరించాలి? పెద్ద సమస్య నిజానికి. ఎంతమందొస్తారు? ఫోన్‌లొస్తాయి. ఏం చేయాలి? ఈ గ్యాస్ ఫార్మ్ అవుతోంది. ఇక్కడ పెద్ద ఫ్యాక్టరీలాగా మారిపోయి గ్యాస్ ఫ్యాక్టరీ అయిపోయిందని చెప్తుంటారు పాపం. చాలా ఆహ్, పెద్ద సమస్య. ఇది ఒక చిన్న కాళ్ళలోనే ఉంది ఇది పరిష్కారం. పొట్ట దాకా ఎళ్ళక్కర్లేదు. దూరపు ఎక్కడి నుంచి ఆ కాళ్ళల్లో ప్రెస్ చేయడం ద్వారా ఆ పొట్టలో ఉన్న సమస్య గ్యాస్‌ని మనం తరిమి కొట్టొచ్చు. డైజెషన్ పెంచొచ్చు. గ్యాస్ట్రిక్ సమస్యకు చెక్ పెట్టొచ్చు. అదేందో అంటే అది ఆ పాయింట్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు చూడండి ఇక్కడ స్ప్లీన్ అనే ఒక మెరిడియన్ ఉంది. స్ప్లీన్ మెరిడియన్ ఇది చాలా చాలా యెల్లో కలర్‌లో కనిపిస్తుంది చూసారా? యెల్లో కలర్ అంటే ఫర్ డైజెషన్ అర్థం. ఎర్త్ ఎలిమెంట్ వైస్‌గా వెళ్ళినప్పుడు ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్‌లో ఎర్త్ ఎలిమెంట్ అంటారు. ఈ స్ప్లీన్ మెరిడియన్‌లో ఒక ఇందాక అంతకుముందు ఎపిసోడ్‌లో చెప్పా నేను. డయాబెటిస్‌కి ఒక పాయింట్. అప్పుడు కూడా దాని దగ్గరలోనే ఉంది. డయాబెటిస్‌కి దగ్గరలోనే ఈ గ్యాస్ట్రిక్స్ పాయింట్ కూడా ఉంటుంది. ఎందుకంటే అది కూడా డైట్‌కి సంబంధించి డైటరీకి సంబంధించిందే. ఇది కూడా డయట్ అరుగుదలకు సంబంధించిందే. కాబట్టి పక్కపక్కనే ఉన్నాయి చూడండి. ఇది బొటనవేలు అనుకుంటే, బొటనవేలు యొక్క కాలు యొక్క లోపల వైపు. బొటనవేలు బొటనవేలు అంటే లోపల వైపే ఉంటుంది కదా! చిటికెన వేలు బయటకుంటుంది. స్మాల్ టో బయటుంటుంది. మన బిగ్ టో లోపలికి వైపు ఉంటుంది. ఈ బొటనవేలు, గోరు, ఈ రెడ్ ఒక ఫస్ట్ జాయింట్‌లో రెడ్ కలరు, సెకండ్ జాయింట్‌లో చూసారా? ఈ సెకండ్ జాయింట్‌లో యెల్లో కలర్‌లో కనిపిస్తుంది. ఈ యెల్లో కలర్‌లో ఉన్న పాయింటే SP3 స్ప్లీన్ మెరిడియన్‌లో ఉన్నటువంటి 3 అనే పాయింట్. అది ఎర్త్ పాయింట్. అంటే ఎర్త్ మెరిడియన్‌లో ఎర్త్ ఎలిమెంట్‌కు ఎర్త్ పాయింట్, సెల్ఫ్ పాయింట్ అంటాం లేదా హారరీ పాయింట్ అంటాం. చాలా అద్భుతమైన పాయింట్ ఇది. గ్యాస్ట్రిక్ సమస్యకి చాలా దీర్ఘకాలికంగా ఉన్న సమస్య. ముఖ్యంగా చాలా కాలం పాటు ఈ గ్యాస్ట్రిక్ సమస్య ఉందనుకోండి. ఒక 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ క్రానిక్ అయిపోయింది. ఇబ్బంది పెడుతుంది పొట్టని. ఏం తిన్నా అరగడం లేదు. గ్యాస్ ఫార్మ్ అవుతుంది. పైనుంచి తేన్పులు, కింద నుంచి గ్యాసు, ఉబ్బరంగా ఉండడం, మంటగా ఉండడం. అసలు భోజనం చేయాలంటేనే భయపడే సిట్యుయేషన్ ఉంటుంది. ఏం తినాలో అర్థం కాదు. ఏం తింటే ఏమవుతుందో తెలీదు. అలాంటి కేస్ కూడా, అలాంటి సందర్భాల్లో కూడా క్రానిక్ అయినా సరే ఈ ప్రెషర్ పాయింట్ చేయొచ్చు చూడండి. ఎవరు చేయాలి? ఏ వయసు వాళ్ళని చేయొచ్చు. చిన్న పిల్లలు ఉన్నారనుకోండి. ఒక 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్స్ వాళ్ళు కూడా ఒకవేళ అరగడం లేదంటున్నారు, తినడం లేదంటున్నారు, ఆకలి వేయడం లేదంటున్నారు. ఆకలి వేసినా తినలేకపోతున్నారు. ఆకలి వేయకపోవడం ఒక సమస్య. అప్పుడు కూడా ఈ పాయింట్ చేయొచ్చు. కొంచెం తినగానే కడుపు నిండిపోతుంది. అప్పుడు కూడా ఈ పాయింట్ చేయొచ్చు. కడుపు నిండిపోతుంది అరగడం లేదు. అప్పుడు ఈ పాయింట్ చేయొచ్చు. 1 సంవత్సరం నుంచి సమస్య ఉంది. అప్పుడు ఈ పాయింట్ చేయొచ్చు. 6 నెలలు 15, 20 రోజుల నుంచి ప్రాబ్లమ్ ఉంది. అప్పుడు కూడా ఈ పాయింట్ చేయొచ్చు. చేయండి. అన్ని సందర్భాల్లోనూ అన్ని వయసుల వారికి ఈ ఈ ప్రెషర్ పాయింట్ SP3 స్ప్లీన్ మెరిడియన్‌లో థర్డ్ పాయింట్ యెల్లో కలర్ చూపించాం. అది కాలు బొటనవేలు దగ్గర సమీపంలో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ విజువల్ చూపిస్తున్నారు కదా చూడండి. అక్కడ ఒక పెన్నుతో తీసుకొని ఆ ఆక్యుప్రెషర్ పాయింట్ లోపల
ఆ పాయింట్ జెంటిల్గా ప్రెస్ చేయండి. రోజుకు 2 సార్లు చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. రోజు పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి చేయొచ్చు. 2 కాళ్ళలో కూడా చేసుకోవచ్చు. ఒక కాల్లో ఒకసారి, ఇంకో కాల్లో ఇంకోసారి చేయొచ్చు. ఒక కాల్లో ఈ లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్ పొద్దున చేయొచ్చు. మళ్ళీ రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్ ఈవినింగ్ కూడా చేయొచ్చు. చేసిన ప్రతిసారి ప్రెషర్ ఎంతసేపు చేయాలి? ఒక 1 మినిట్ చేయండి. మీకు మీరే అలా చేస్తున్నప్పుడే చాలామందికి మేము రిజల్ట్ గమనించాము. ఆ గ్యాసు పొట్టలో భారం తగ్గుతుంటుంది. ఇంకోటి ఏంటంటే గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళలో ఇంకొక ప్రాబ్లం కూడా ఏమో ఉందంటే బ్రీతింగ్ సమస్యలు వస్తుంటాయి. సరిగ్గా ఊపిరి ఆడదు. ఈ పొట్ట ఉబ్బరం ఉండడం వల్ల ఆ లంగ్స్ ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్కి స్పేస్ లేకపోవడం వల్ల ఆ ఊపిరి ఆడని పరిస్థితి కూడా ఉంటుంది వాళ్ళకి. పైగా ఇంకోటి ఏంటంటే ఈ గ్యాస్ట్రిక్ సమస్య ఈ లంగ్స్ అనే బ్రీతింగ్ డిజార్డర్ కూడా కారణం అవుతున్నది. అందువల్ల ముందు గ్యాస్ అనే రెండే రెండు మనం మన అనారోగ్యానికి ఒక బండి ఉందనుకోండి, ఆ బండికి 2 చక్రాలు. ఒకటి అరుగుదల లేకపోవడం అనేది ఒక చక్రం చక్రం అంటాం కదా. రెండవ చక్రం ఏంటి తెలుసా? కాన్స్టిపేషన్. ఇండైజెషన్, కాన్స్టిపేషన్. ఈ 2 చక్రాల మీద వెళ్తుంది బండి. ఏంటి? అనారోగ్యం అనే బండి. సో అందువల్ల ఈ రెండింటిని సరి చేయడానికి ఈ అద్భుతమైన పాయింట్ పనికొస్తుంది. SP3 స్ప్లీన్ మెరిడియన్లో థర్డ్ పాయింట్. ట్రై చేయండి. మీ ఎక్స్పీరియన్సెస్ మాకు తెలియచేయండి. నమస్తే.